మీకు డేజావు అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే జరిగినట్లు అనిపించడమే డేజావు. పోనీ జమైవు అంటే ఏంటో తెలుసా? చాలాసార్లు చూసిన విషయం మొదటిసారి చూసినట్లు అనిపించడమే జమైవు. ఇప్పుడు ఏపీలో జనాలు ఈ డేజావు జమైవు మధ్య ఊగిసలాడుతున్నారు. ఏంటి అర్థం కాలేదా? క్లియర్గా చెబుతా వినండి. సూపర్ 6 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన బాబు ఇప్పుడు వాటిని చూస్తే భయమేస్తోంది, ఖజానా ఖాళీగా ఉంది అంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ఇదంతా వింటున్నప్పుడు జనాలు డేజావు టైపులో ఇంతకు ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతోందా అన్న ఆలోచనలో పడ్డారు. అంతలా కన్ఫ్యూజన్ కాకండి, మీరు ఊహించింది నిజమే. ఇంతకు ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతోంది. 2014లో బాబు ఏదైతే చేశారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే చేస్తున్నారు. కాకపోతే అప్పుడు 600 హామీలు, ఇప్పుడు ముఖ్యమైనవి 6 హామీలు. అప్పుడైనా ఇప్పుడైనా ఎగ్గొట్టడమే బాబు స్ట్రాటజీ, హామీలకు ఎగనామం పెట్టడమే బాబు పాలసీ. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక జమైవు విషయం అంటారా? ఎన్నికల ముందు గంపగుత్తుగా హామీలిచ్చి ఎన్నికల తర్వాత చేతులెత్తేయడం అనేది బాబు చాలాసార్లు చేశారు. కాకపోతే మీకే మొదటిసారి చేసినట్లు చూసినట్లు అనిపిస్తోంది. ఒక్కసారి 2014 రివైండ్ చేసుకుంటే మొత్తం పిక్చర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. బుర్ర గిర్రున తిరుగుతుంది. చెవుల్లో పోయాం మోసం అనే స్లోగన్ రీసౌండ్లో వినిపిస్తుంది. అసలు అన్ని పథకాలను ఎగ్గొట్టడమే బాబు పథకమా? ప్రశ్నించిన వారిపై దాడులు చేయటమే ఎల్లోయిజమా? అదేదో సినిమాలో నూతన ప్రసాద్లా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ బాబు గారు పదే పదే అదే డైలాగ్ను రిపీట్ చేస్తూనే ఉన్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన సమయంతో పోల్చుకుంటే ఇప్పుడు రాష్ట్రం 101 రెట్లు బెటర్గా ఉంది కదా అని అమాయకంగా ప్రశ్నించకండి. అదేంటి సార్, అప్పట్లో ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయినా జగన్ అద్భుతంగా హామీలన్నీ అమలు చేశారు. ఇప్పుడు దాదాపుగా 8,000 కోట్లు ఖజానాలో ఉన్నాయి. పైపెచ్చు 45 రోజుల్లో దాదాపు 14,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. మరి ఇదంతా ఏం చేస్తున్నారు అని అమాయకంగా ప్రశ్నించకండి. బాబును గెలిపించినప్పుడే మనం ప్రశ్నించే అర్హత కోల్పోయాం. ఆయన చెప్పే కాకమ్మ కథలకు గొర్రెల్లా పుర్రెలూపాలే తప్ప ఇదేంటని ప్రశ్నిస్తే మెడలో పసుపు బిళ్ళ వేసుకున్న పచ్చమొకలు మాడు పగలగొడతారు. అసలు విచిత్రం ఏంటంటే జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశాడంటూ దుష్ప్రచారం చేసినప్పుడే మన బాబు గారు సూపర్ 6 హామీలు గుప్పించారు. ఇప్పుడు ఆ అప్పులు కేవలం 7.5 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపోయింది. ఇందులో సగానికి పైగా మన బాబు గారు చేసినవే అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 14 లక్షల కోట్లన్నప్పుడే హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులు 7.5 లక్షల కోట్లే అని తేలిన తరువాత హామీలపై చేతులెత్తేయడం ఏదైతే ఉందో ఇది మామూలు షాక్ కాదు, సూపర్ షాక్. 2014 నుంచి 2019 వరకు మనకి ఎలాంటి అనుభవం ఉందో అదే రిపీట్ అవుతుంది. 2014లో నమ్మారు, మోసపోయారు. 2024లోనూ నమ్మారు, మోసపోయారు. ఇక్కడ నీతి ఏంటంటే చంద్రబాబును నమ్మినంత కాలం ప్రజలకు మిగిలేది మోసమే. మరోసారి హామీలపై చంద్రబాబు చేతులెత్తేసిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హామీలు అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదా? క్వశ్చన్ నెంబర్ 2, బడ్జెట్ పెట్టకుండా పారిపోయింది అందుకేనా? క్వశ్చన్ నెంబర్ 3, అన్ని పథకాలను ఎగ్గొట్టడమే బాబు పథకమా? క్వశ్చన్ నెంబర్ 4, అర్హత పేరుతో జనాలకు కోతలు వాతలు తప్పవా? ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పి ఇప్పుడు ప్రజలకు సూపర్ షాకులు ఇస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. హామీలు అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదు, ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు. అప్పుల అసలు లెక్క తేలినా హామీలు అమలు కష్టమంటూ బాబు కళ్ళు తేలేస్తున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా పారిపోయింది కూడా అందుకే. ఒకే ఏడాదిలో 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం ఇదే తొలిసారి. అంతా బాబుగారి దయ. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే అప్పుల అసలు లెక్కలు చెప్పాలి, హామీలకు ఎంతెంత కేటాయిస్తారో చెప్పాలి. అందుకే ఓటాన్ అకౌంట్ పెట్టి మరీ పారిపోయారు. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయకపోతే నిలదీస్తామంటారేమో. అలా చేస్తారని ముందుగానే ఊహించిన చంద్రబాబు షాక్ ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టారు. పొంగనూరులో తనకు పింఛన్ ఇవ్వలేదని వృద్ధురాలు ప్రశ్నిస్తే ఏమైందో తెలుసా? పచ్చమోక దాడి చేసింది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడి ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా? తల్లికి వందనంపై ఎవరు ప్రశ్నించినా ఇదే గతి పడుతుంది. అన్నదాత సుఖీభావపై ఎవరు నిలదీసినా ఇదే గతి పడుతుంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఎవ్వరు రోడ్డెక్కినా ఇదే గతి పడుతుంది. 19 ఏళ్ల యువతులైనా, ఫ్రీ బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలైనా ఎవరిని వదిలేది లేదు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఇచ్చిందే తీసుకోవాలి. ఇవే చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పంపిన సంకేతాలు. అదేంటి సార్,
ఎన్నికలకు ముందు ఆ హామీలు ఈ హామీలు గుప్పించి ఇప్పుడు అడిగితే నడి రోడ్డుపై చావగొడతారా అని అమాయకంగా ప్రశ్నించకండి. ప్రశ్నించిన వారిపై తప్పకుండా దాడి చేస్తారు. ఇది నిజం, ఇదే బాబు నైజం. జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు పైగా పెన్షన్లు అందేవి. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కొన్ని వేల మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. చూస్తుంటే మరో 2-3 నెలల తర్వాత 2019కి ముందు ఇచ్చినట్లు ఈ పింఛన్ల సంఖ్యను 36 లక్షలకు కుదించినా ఆశ్చర్యపోనవసరం లేదు. నిజానికి రాష్ట్రంలో 45 లక్షల మంది తల్లులుంటే 85 లక్షల మంది పిల్లలున్నారు. ఇది పక్కా లెక్క. తల్లికి వందనం పథకం నిజంగా అమలు చేయాలనుకుంటే రోడ్ మ్యాప్లు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అర్హత అంటున్నారంటే నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లలో చదివే స్తోమత ఉన్నా ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదువుతున్నారని ఆ పిల్లల్ని పక్కన పెడతారా? కట్టెల పొయ్యి వాడేవాళ్లకు మాత్రమే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెబుతారా? అదే అర్హత అంటారా? ఫ్రీ బస్సు ఎక్కే మహిళల ఇంట్లో కనీసం సైకిల్ కూడా ఉండకూడదని ఏమైనా కండిషన్స్ పెడతారా? 3000 నిరుద్యోగ భృతి కావాలంటే PhD చేసి ఉండాలని ఏదైనా రూల్ పెడతారా? అరెకరం ఉన్న రైతుకే పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని కండిషన్ పెడతారా? ఇవన్నీ ఇప్పుడు వింతగా అనిపించవచ్చు. అర్హత పేరుతో రేపొద్దున లబ్ధిదారుల్ని తగ్గించేందుకు ఇలా ఎల్లో షరతులే తెరపైకి వస్తాయి. ఈ పచ్చమోక అధికార గర్వంతో ఎలా బలిసి మాట్లాడుతున్నారో తెలుసా? దివ్యాంగులు వస్తాదుల్లా బలిసి కొట్టుకుంటున్నారట. తప్పుడు సర్టిఫికేట్లతో పింఛన్లు పొందుతున్నారట. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు. అమాయకుల్ని, వారి ఆశల్ని ఓట్లుగా మార్చుకుని నేడు వికలాంగులను బాడీ షేమింగ్ చేస్తున్నారు. పింఛన్ అడిగిన అవ్వాతాతలపై దాడి చేస్తున్నారు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? తల్లికి వందనం, పిల్లాడికి పంగనామం పెట్టారు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? పెట్టుబడి సాయం అందించకుండా రైతుల్ని నిలువున ముంచేశారు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? పథకాలన్నింటినీ ఓ పథకం ప్రకారం ఎత్తేస్తున్నారు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? ఒక్కటి మాత్రం నిజం, దివ్యాంగులు, అవ్వాతాతలు, మీ చేతిలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, తల్లులు, మహిళలు, నిరుద్యోగులు ఎవరూ ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నారని గర్వంతో విర్రవీగకండి. మౌనం అర్థం లేనిది కాదు సార్, చేతకానిది అంతకన్నా కాదు సార్. మౌనం అంటే ఎన్నో సమాధానాలు దాగున్న సముద్రం లాంటిది. ఏదో ఒకరోజు ఆ సముద్ర హోరులో మీరు, మీ అబద్ధాలు, మీ మోసం, మీ గర్వం, మీ అధికారం కొట్టుకుపోవడం ఖాయం. రెడ్ బుక్ సాక్షిగా ఇది నిజం, ఇది మాత్రం గన్ షాట్.